ఇక కోవూరు నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం భూమి పూజ ఇటికేలకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బుజ్జడిపాలెంలో ఇక అగ్నిమాపక కేంద్రం లేకపోవడంలో ఏదైనా ప్రమాదం జరిగితే భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించేది. అయితే ఇటికేలకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ చొరవ తీసుకోవడంతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు అగ్నిమాపక కేంద్రం సంబంధించిన అధికారులు కలిపి ఈ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రమాదం జరిగితే నెల్లూరు లేదా ఆత్మకూరు నుండి ఫైర్ ఇంజిన్ రావడం జరిగేదన్నారు. 12 సంవత్సరాల క్రితం ఈ ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలిపితే దీని నిర్మాణానికి అడుగులు పడలేదని, కూటమి ప్రభుత్వంలో 2,25,00,000 రూపాయలతో ఈ యొక్క అగ్నిమాపక కేంద్రానికి రూపకల్పన జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఈ భవనాన్ని నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు, కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇటు బుజ్జిరెడ్డిపాలెం ప్రజల కళ ఈ రోజుతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నెరవేరిందని చెప్పుకోవచ్చు. అగ్ని ప్రమాదాలు జరిగితే ఆత్మకూరు నుంచి, నెల్లూరు నుంచి, 2 దగ్గర నుంచి మనకి ఫైర్ వెహికల్స్ వచ్చేవి. ఇప్పుడు ప్రస్తుతం మనం బుచ్చిరెడ్డిపాలెంలోనే ఫైర్ స్టేషన్ నిర్మించుకుంటున్నాం. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి ఫైర్ స్టేషన్ అనేది దాదాపు 12 సంవత్సరాల క్రితమే శాంక్షన్ అయ్యింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు దాని గురించి. ఈ మధ్యన అది చాలా సంవత్సరాలు అయిపోయిందమ్మా. అది ఫైర్ స్టేషన్ అధికారులు మా వద్దకు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయిందమ్మా, ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందేమో అంటే వెంటనే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే మేడం వెంటనే ఫైర్ స్టేషన్ అధికారులను పిలిపించి వాళ్ళని వెంటనే స్టార్ట్ చేయమని చెప్పారు. దానికి ఎమ్మెల్యే మేడం గారికి కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫైర్ స్టేషన్ బుచ్చిరెడ్డిపాలెం మన కోవూరు కాన్స్టిట్యున్సీలో బుచ్చిరెడ్డిపాలెంలో శాంక్షన్ అయ్యి 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడో ఒక దగ్గర రూపుదాల్చుకోవడం అయితే జరగలేదు. అది ఈరోజు మన ఆఫీసర్స్ అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈరోజు మనం 2.5 కోట్లతో ఈ ఫైర్ స్టేషన్ ఇక్కడ నిర్మాణం చేసుకోబోతాం. దానికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు మొదలు ఇక్కడ జరిగింది. ఈ ఫైర్ స్టేషన్ ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు ఆ దేవుడి దయ వల్ల. ఒకవేళ జరిగిన నిమిషాల్లో మనకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో మనం ఫైర్ స్టేషన్ నిర్మించుకుంటున్నాం. కాబట్టి దీన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తున్నాను, నేను చాలా క్వాలిటీతో జాగ్రత్తగా దీన్ని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.